వారి క్లయింట్స్కి సంబంధించి క్లయింట్స్కి ఆపోజిట్గా పోరాటం చేస్తూ ఉన్న సందర్భంలో అడ్వకేట్స్కే టార్గెట్ అవుతా ఉన్నారు. స్వయాన అడ్వకేట్స్ టార్గెట్ అవుతా ఉన్న సందర్భంలో వారికి ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఆ ప్రొటెక్షన్కు సంబంధించి లేకుంటే ఏ విధంగా నడిబొడ్డున జరిగిన మిట్ట మధ్యాహ్నం ఆ రోజు జరిగిన సంఘటనను ఈరోజు వారు ప్రస్తావన తీసుకొచ్చారు తప్ప ఈరోజు ఆ సంఘటన ఆ విధంగా జరగొద్దు, ఆ కుటుంబాలు ఆ విధంగా వేదన ఉండకూడదు, ఇంకో అడ్వకేట్కు అనుక్షణం ప్రొటెక్షన్ ఉండాలి. ఆ రోజు మీరు ఆ ప్రభుత్వం జాగ్రత్త ఉంటే కాకపోతుండేనేమని చెప్పడం జరిగింది. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, చట్టము తన పనిని తను చేసుకుపోయే ప్రయత్నంలో ఎక్కడో విఘాతం జరిగింది కనుక బాహటంగా బయట తిరుగుతూ ఉన్నారనే అభిప్రాయం యావత్ రాష్ట్రంలోనే కనబడతా ఉన్న తరుణంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, చాలా బాధతో హృదయంతో చెప్తా ఉన్నాం. ఈరోజు నా నియోజకవర్గంలో జరిగిన సంఘటన అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆ రోజు భయభ్రాంతులు, అసలు ఇక్కడ ఆనాడున్న రాయలసీమలో ఉన్న పరిస్థితి, వాతావరణం, ఏర్పడ్డ కోణం మరొకసారి ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మీరు దయచేసి ఎంకరేజ్ చేయకుండా అలాంటి పరిస్థితులు అట్లాంటి వాతావరణం సృష్టించడానికి మీరు ఎంకరేజ్ చేయొద్దనే మా సభ్యుడి మనోవేదన. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు నేను అదేవిధంగా సోదరులు కాలేరు వెంకటేష్ గారు చెప్పారు, స్టైఫండ్ వస్తే ఆ విధంగా బాగుంటుందని మీ అందరికీ కూడా తెలుసు. ట్రస్ట్లో కూడా ఒక ప్రొవిజన్ ఉంది స్టైఫండ్ తీసుకోవడానికి, దానికి సంబంధించి చేయటం జరుగుతుంది. హెల్త్ కార్డ్స్కి సంబంధించి 19,000 అడ్వకేట్స్, అదేవిధంగా 2 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఈ ట్రస్ట్ పరంగా మరి వచ్చే ఇంట్రెస్ట్ పైన ఇవన్నీ ఇవ్వటం జరుగుతూ ఉన్న సందర్భం. అది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కి సంబంధించిన చిన్న సవరణలకు సంబంధించిన అమెండ్మెంట్ తీసుకొస్తా ఉన్న తరుణంలో గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను గౌరవ స్పీకర్ గారిని ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతాను. తమ ద్వారా చెప్పడం ఏంటంటే, మన దగ్గర ఉండే తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో ప్రత్యేకంగా ఏదైనా కేసు వివాదంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ను ఎంగేజ్ చేస్తే 50 లక్షల నుంచి 75 లక్షల రూపాయలు ఒక్కరోజు అపీరెన్స్కు ఛార్జ్ చేస్తున్నారు అధ్యక్ష. అఫీషియల్గా చెక్కు ద్వారా. అది మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ఏ ఒక్క అడ్వకేట్ కూడా సుప్రీంకోర్టులో అంత ప్రామాణికంగా ఆర్గ్యూ చేసే అడ్వకేట్ లేరు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే, మీరు 100 ఎకరాలు హైకోర్టు కోసము కడతామంటున్నారు, అక్కడ గృహ సముదాయాలు కూడా కడతామంటున్నారు. చాలా మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అదే ప్రెమిసెస్లో ఒక 10 ఎకరాలలో ఒక బ్రహ్మాండమైన లా యూనివర్సిటీ కానీ లా కాలేజ్ కానీ కట్టి అందులో ప్రపంచ ప్రామాణికాలతోటి విద్యార్థులను, లా గ్రాడ్యుయేట్స్ను తయారు చేస్తే ఫ్యూచర్లో ఇంకో 20 సంవత్సరాలకు కానీ 10 సంవత్సరాలకు కానీ వాళ్ళందరూ పోయి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసి మన తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్ల ప్రమాణాలు చాలా పెరుగుతాయి అధ్యక్ష. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అవుట్ ఆఫ్ ద వే, చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఒక అడ్వకేట్ను హైకోర్టు జడ్జిగా చేశాడు అధ్యక్ష. ఆ హైకోర్టు జడ్జు మా అందరికీ తెలుసు సుప్రీంకోర్టు వరకు పోయినారు. అటువంటి ఈ మీ ప్రభుత్వమైనా మా ప్రభుత్వమైనా కూడా మనము క్రిటిసిజం పోకుండా అటువంటి ప్రమాణాలు ఉండే అడ్వకేట్లను తయారు చేస్తే తెలంగాణలో భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను తమ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్ సార్, మా సోదరులు వెంకటేష్ గారు మంచి ఆలోచన, అది డెఫినెట్లీ మంచి ప్రతిపాదన. రాష్ట్రంలో
ఒక నేషనల్ క్యారెక్టర్ ఉన్న ఒక లా ఇన్స్టిట్యూట్ ఉండాలని, ఎస్ సార్, ఒక నేషనల్ క్యారెక్టర్ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలనే ఒక కాంక్షతో ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో నల్సార్ యూనివర్సిటీని విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సార్ 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 నేను ఏనండి, మీరు కాదటలేదు, నేను కాదటలేదు, తెలు కదా ఏం చేసినాం. నల్సార్ విశ్వవిద్యాలయాన్ని పెట్టుకున్నాం. ఉస్మానియాకు సంబంధించి వారికి తెలుసు మంచి లా కాలేజ్ ఉంది, కానీ వారు చేసిన ప్రతిపాదన కూడా ఒక క్యాంపస్లోనే మంచి లా స్కూల్ ఉంటే బాగుంటుందని చెప్పారు. తప్పకుండా మరి హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి గారితో, అదేవిధంగా న్యాయమూర్తులందరితో కూడా సంప్రదించి, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో కూడా సంప్రదించి తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తాం. మంచి ఆలోచన అది. దానికి ఎందుకంటే వీ నీడ్ ఎమినెంట్ లాయర్స్ డెఫినెట్లీ అధ్యక్ష. ఈరోజు పర్ అపియరెన్సే మన హైకోర్టులో కూడా ఎక్కువ ఛార్జ్ అయింది అధ్యక్ష. ఈరోజు నేను కానీ వెంకటేష్ గారు కానీ మా మధుసూదన్ రెడ్డి గారు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సో అధ్యక్ష, ఆ సందర్భంలో వారు చెప్పిన ప్రతిపాదనలు కూడా పరిశీలన చేస్తాం. అదేవిధంగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, న్యాయ వ్యవస్థను పటిష్టం చేయాలి. న్యాయం సంబంధించి ఆ వ్యవస్థ పటిష్టతలో ప్రధాన భాగస్వాములైన న్యాయవాదులకు సంబంధించిన సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉందని వారందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లెట్ ద బిల్ బి పాస్డ్ అధ్యక్ష. The question is that the Telangana Advocate Welfare Fund Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 5, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clause 2 to 5, clause 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 5, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. The question is that the Telangana Advocates Clerks Welfare Fund Amendment Bill 2025 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the clause 2 and 3, clause 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs to move the motion for the passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it.
The motion is carried. The bill is passed. బడ్జెట్పై సాధారణ చర్చలో ఇంకొక సభ్యురాలు పాల్గొనవలసి ఉంది.